టమాటా బాత్ని అయితే తయారు చేసుకుందామండి. టమాటా బాత్ని తయారు చేయడానికి మీకు కావాల్సిన పదార్థాలు అయితే నేను చూపిస్తాను. ఈ ప్లేట్లో ఉన్న చూడండి పల్లీలు, జీడిపప్పులు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు కూడా తీసుకోండి. ఈ విధంగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఈ విధంగా తీసుకొని వీటన్నిటితో కూడా మనం అయితే టమాటా బాత్ని అయితే తయారు చేసుకుందామండి. చాలామంది ఇక్కడ ఉప్మా అంటే చాలా ఇష్టం కదా, ఉప్మాను కూడా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు మీ దగ్గర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మాత్రం ఓన్లీ టమాటాతో టమాటా బాత్ని అయితే ఇవి మీకు తయారు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఉప్మా కంటే కూడా ఈ టమాటా బాత్ అనేది చాలామంది ఇష్టంగా అయితే తింటారు. ఎప్పుడైతే ఒక కప్పు సుజీ తీసుకోండి. సుజీ తీసుకొని దాంట్లో అయితే ఒక 2 స్పూన్స్ ఈ విధంగా మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. నెయ్యి వేసుకోండి. ఇప్పుడైతే మాత్రం అది వేయించుకున్న దాన్ని పక్కన తీసి అదే కళాయిలో అయితే మీరు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 10 జీడిపప్పులు, ఒక 2 స్పూన్ల పల్లీలు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు ఇట్లా వీటిలన్నిటిని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇట్లా మన టమాటా బాత్ని చేసుకొని ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ, లేదా మనకు టైం లేనప్పుడు కానీ, లేకపోతే ఉప్మాని ఇష్టపడే వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళైతే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోండి. బ్రేక్ఫాస్టే కాదు, మీరు డిన్నర్గా కూడా అయితే తీసుకోవచ్చండి మీరు. ఇదిగోండి ఈ విధంగా అయితే ఎక్కువ మన ఆంధ్రాలో మనం ఇలా చేస్తూ ఉంటారండి. ఉప్మాని చేసుకొని తింటూ ఉంటారు. ఇదిగోండి మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడైతే అన్నీ చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మంచిగా దోరగా అలా వేగి ఉన్నాయి కాబట్టి వాటిలో మనం ఏం చేద్దామంటే ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకుందాం. కరివేపాకు ఉంది కదా, కరివేపాకుని దంచి వేయడం నాకు ఇష్టం అండి. దంచి వేస్తే ఆ అరోమా అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే దంచి వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను అనమాట. కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నేనైతే 4 పచ్చిమిరకాయలు, ఎందుకంటే మనకి టమాటా పులుపు కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉంటే ఈ రెండు కలిస్తే చాలా టమాటా బాత్ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ అయితే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకున్నానండి. సాల్ట్ అనేది మీ ఇష్టం అనమాట. మీరు ఎంత తింటారో సాల్ట్ అనేది మీరు ఆలోచించుకొని మీ టేస్ట్ అనుసారంగా సాల్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా మనకి టమాటాలు మెత్తపడిపోయిన తర్వాత ఇలా ఈ కప్పుతో మనం అయితే రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకొని మీరు కొంచెం అల్లం తురుగు ఇప్పుడు వేసేసుకోండి. మనం ముందు ఎందుకు వేయలేదు అల్లం తురుగు అంటే, అప్పుడు వేసాకంటే ఇప్పుడు వేస్తే మాత్రం మీకు ఉప్మాలో అది టమాటా బాత్లో చాలా అరోమా అయితే ఉంటుందండి, బాగుంటుంది. ఇప్పుడైతే మీరు రవ్వని యాడ్ చేసేసుకోండి. రవ్వని యాడ్ చేసుకొని ఈ విధంగా మీరు అడుగు మాడకుండా ఇలా తిప్పుకోండి. టమాటా బాత్ చాలా ఈజీగా అయిపోతుందండి, కానీ మంచి టేస్టీ కూడా ఉంటుందండి. చాలామంది ఇష్టంగా తింటారండి దీన్ని. ఉప్మాని ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇంకా ఇది కూడా ఇష్టం లేని వాళ్ళు ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో బఠానీ, ఎన్ని క్యారెట్ ముక్కలు అవన్నీ కూడా వేసి చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను టమాటా బాత్ని అయితే మీకు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. చాలామంది అయితే ఇష్టంగా డెఫినెట్గా తింటారండి. నేనైతే దీంట్లో ఈ కారం అనమాట, మునగాకు కారం అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. చూస్తారా, లేదా మీరు చట్నీ కూడా చేసుకోవచ్చు.